నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. గోదావరి జిల్లాల్లో ఆకివీడిలో త్రిపులార్ ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుపై దాడి జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ దాడి వెనుక కారకులు ఎవరని ఇప్పటికే మరి పోలీసులు ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అతి కొద్ది సమయంలో ఈ దాడికి కారకులు ఎవరో పోలీసులు కూడా చెప్తారు. ప్రధానంగా రఘురామకృష్ణరాజు రాముల వారిని దర్శించుకుంటాకి వెళ్ళే క్రమంలో మరి ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. తన మీద చెయ్యి చేసుకున్నట్టుగా కూడా మరి రఘురామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. యాక్చువల్గా ఆయన కాలి మీద గాయం ఉంది, అదేవిధంగా తన చెంప మీద కూడా కొట్టినట్టుగా దాడి చేసినట్టుగా రఘురామకు చెప్తున్నారు. అక్కడ ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారిని కొట్టేటప్పుడు అడ్డుకున్నారని వాళ్ళందరికీ కూడా గాయాలు అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీన్ని మనం బ్రేకింగ్ న్యూస్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో కలకలం రేగింది, తీవ్రమైన కలకలం రేగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి ప్రయత్నం చేశారు. దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు దాడి చేశారని కూటమి నేతలు ఆరోపించారు. అయితే దాడినైతే ఆ కూటమి నేతలందరూ కూడా అడ్డుకున్నట్లుగా కూడా మరి తెలుస్తుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఈ దాడి జరగడం గమనార్హంగా మనమైతే చూడవచ్చు. ఇదంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లాలో మొత్తం కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడ యాక్చువల్గా ఆకివీడి అనేది ఏలూరు జిల్లాలోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పెద్దపేటలోని ఏదైతే ఉందో పెద్దపేటలో ఏలూరు జిల్లా ఆకివీడిలో ఈ ఉద్రిక్తత జరిగింది. మనకి తెలుస్తున్న దాని ప్రకారం పెద్దపేటలోని రామాలయాన్ని సందర్శించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుకుని దాడి చేసింది ఓ వర్గం అని చెప్పి తెలుస్తుంది. ఈ ఘటనతో యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇది కేవలం కొంతమంది దళితులు ముసుగులో ఉన్న కొంతమంది క్రైస్తవులు దాడి చేసినట్లుగా దీని గురించి ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి ఇక్కడ రామాలయం వద్దు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రీసెంట్గా ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చిందో, ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన ఎస్సీలో ఉండి కన్వర్ట్ అయితే వారికి ఎస్సీ హక్కుల నుంచి ఏవైతే రక్షణ హక్కుల నుంచి వాళ్ళకి ఎటువంటి రక్షణ లభించదు అని చెప్పి ఏపీ హైకోర్టు తీర్పునిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని చట్టబద్ధం చేస్తూ ఇది కరెక్టే, ఎవరైతే మతం మారిన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యాంగ పరిరక్షణ నుంచి ఎటువంటి రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడవు అని కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అసలు మొత్తం కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం కనబడుతుంది. కొంతమంది హేతువాదులు కావచ్చు, అరే కులము అదే ఉంటుంది కదా, మతం మారినంత మాత్రాన వాళ్ళకి ఈ హక్కులు తీసేయడం కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుతుంటే, కానీ చట్టంలో ఉన్న దాని ప్రకారం ఇది నడుచుకోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచో వేరే మతాల నుంచి వచ్చి ఈ రోజున ఇక్కడే టోటల్గా ఉన్న మతాలని అన్నింటిని కూడా సర్వనాశనం చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఈ కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళని ప్రతిఘటించాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి వారు మాట్లాడుతుంటే అసలు మతానికి కులానికి సంబంధం ఏంటి? ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తామో ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, మేము మతం మారితే రాజ్యాంగంలో మాకు రక్షణ ఉండదా అని చెప్పి వారు ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతటి తీవ్ర ఉద్రిక్తత పరిణామాల నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఆకువీడిలో దాడి అయితే జరిగింది. ఈ దాడి వెనుక కారకులు వైసీపీ నేతలు ఉన్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉన్నదని చూడాలి. వైసీపీ నేతలు అంటాం అసలు మేము ఎవరు వాళ్ళని కొట్టలేదని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు ఉన్నారు. పోలీసుల యొక్క వాంగ్మూలం ఏంటి, ఎవరి మీద దాడి చేశారు అనేది ప్రధానంగా ఒక సాయంత్రంలోపు ఒక అవగాహనకు వస్తుంది. దీన్ని ఎవరిని వదలను, నాపై దాడి ప్రయత్నించడానికి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అని డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ రఘురామకృష్ణరాజు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ దాడిని మాత్రం లైట్గా అయితే తీసుకోవట్లేదు ఎవరు.
నాపై హత్యాయత్నం చేశారంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్లు దాడి చేశారు, కొంతమంది క్రిస్టియన్లు దాడి చేశారని, నాపై నన్ను చంపే ప్రయత్నం చేశారని రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఆరోపించడం అయితే జరిగింది. మరి అక్కడ చాలామందికి కూడా కూటమి నేతలందరికీ గాయాలయ్యాయి. కొంతమంది చెవులకి లేదంటే చెంపల దగ్గర అక్కడ మొత్తం కూడా బాగా దెబ్బలు తిన్న పరిస్థితి. ఇమీడియట్లీ వాళ్ళని హాస్పిటల్కి పంపించిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. టోటల్గా నాపై హత్యాయత్నం చేశారని, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని మరి రఘురామకృష్ణరాజు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి దీని మొత్తానికి కూడా కారకులు ఎవరు, నిజంగానే వైసీపీ వాళ్ళు దాడి చేశారా, అసలు ఏంటి అనేది మరి కొంత సమయానికి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పండి, RRR పై దాడిని మీరు ఏ కోణంలో చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి.